కోడలికి బుద్ధి చెప్పి అత్తేటో పోయినట్టు బీఆర్ఎస్ ను కుటుంబ పార్టీ అని తిట్టిపోసి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్నదేంది, వాళ్ళ కుటుంబానికి పార్టీకి సంబంధం ఏంది, నడిమిట్లా వాళ్ళ బోడి పెత్తనమేంది అని సీనియర్లు షిటషిటమంటురట. అరే అంత ప్రజాబలంతో గెలిచిన కేసీఆర్ ఇంటోళ్ళనే కుటుంబ పార్టీ అని తిట్టినవు, మరి ఈయన గారి అన్నదమ్ములు ఏమన్నా ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచిండ్రా? పార్టీలు ఉన్నారా? వార్డు మెంబర్ కూడా కాదు. అసొంటోళ్ళు ప్రభుత్వంలో పెత్తనం చేసుడేంది, ఆఫీసర్లను సంకల పెట్టుకొని కమాండ్లు ఇచ్చుడేందని గరమైతుండ్రట. కొడంగల్ల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పెత్తనం ఏంది, సర్కారు వ్యవహారాల తలదూర్సుడేందని గుర్రుమంటుర్రట. ఊకుంటే ఉత్తోలం అనుకుంటుర్రు. ఇక ఉపేక్షించేది లేదని గరమైపోయి అధిష్టానికి ఫిర్యాదు ఇచ్చేతందుకు సిద్ధమైనరన్న టాకిన వాడుతున్నది. రేవంత్ అండ్ ఫ్యామిలీ పార్టీని పవర్ ను సొంతానికి ఎట్లా వాడుకున్నదంతా హైకమాండ్ కు పూసగుచ్చినట్టు చెప్పి అలా కడుపుల భారం దించుకునే తందుకు చూస్తుండ్రట. సీనియర్లు గుస్సా అవుతుండ్రని కాకుండా నిజంగా కూడా ఈ నడుమ సీఎం సోదరుడు తిరుపతి అన్నదే హవా కనబడుతుంది. షాడో సీఎంగా వ్యవహారాలు నడిపిస్తుండని మంత్రులే ఎత్తికొట్టుకుంటారట. మరి చూడాలి ఏమైతుందో. చిల్డ్రన్స్ డే రోజు ఫుల్ సర్ప్రైజ్ అయిండు కేటీఆర్ సారు. తెలంగాణ భవన్ కు వచ్చి కేటీఆర్ సార్ ని పరిచయం చేసింది రోషిని అనే గీ చెల్లె. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 బస్తీలుండే ఈ రోషిని చెల్లె బడి అయిపోయినాక తెలంగాణ భవన్ కి వెళ్లి నడుచుకుంటా పోతుంటే ఆడ కేటీఆర్ సార్ ఉన్నాడని తెలిసిందట. సీదా బ్యాగ్ వేసుకొని లోపలికి పోయింది. కేటీఆర్ సార్ ను చూసి ఆయన దగ్గరికి పోయింది. ఎవలమ్మా నువ్వు అని అడగంగానే నా పేరు రోషిని, మిమ్మల్ని కలుద్దామని వచ్చినా అని చెప్పంగానే సార్ కూడా సంబరమైండు. మరి నిన్నెవరు దొరికొచ్చిండ్రంటే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే వచ్చినా అనే వరకు పరిశాన్ అయిపోయిండు. ఒక్కదాన్ని వచ్చినవా, ఎంత ధైర్యమే అవ్వ నీకు, షెబ్బాష్ బెటా అని మస్తు తారీఫ్ చేసిండు. ఎవరు లీడర్ ఎవరు తీసుకొచ్చారు మీకు కరెక్ట్ చెప్పిన వీళ్ళకి ఇంత ధైర్యం ఎట్లా వచ్చినాయి? రోషిని ఆల్ ది బెస్ట్. రోషిని బాయ్. ఎట్లా పోతావు మరి? ఏడ ఇల్లు ఎక్కడ? ఎక్కడ ఒక పని చేయి, కార్లో దించుదామా? ఇక రోషిని ధైర్యాన్ని మెచ్చుకొని ఏమనిద్దామా అని అటు ఇటు చూస్తే దేవుని ఫోటో కనిపించింది. అది తీసి ఇగో ఇది నీ దగ్గర పెట్టుకో అని ఇచ్చిండు. అటెనక ఏం చదువుతున్నావు, ఏడుంటావు అని వివరాలు అడుచుకుండు. ఎట్లా పోతావు అంటే నడుచుకుంటా అని చెప్పింది. వద్దొద్దు మన కార్లో దింపుతారుండు మనోళ్ళు అని డ్రైవర్ను పిలిచి కార్లో దిగబెట్టి రాపో తమ్మి అని దోలిండు. రామన్నను చూసినందుకు ఆ బుజ్జి ఎంత ఖుషి అయిందో అట్లా ఓ చిన్న బుజ్జి వచ్చి కలిసినందుకు రామన్న కూడా గంతే ఖుషి అయిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది.